వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. న్యాయం, చట్టం అందరికీ సమానమేనా అనేటువంటి ఒక ప్రశ్నకి సమాధానం మాత్రం ఎక్కడా దొరకడం లేదు. ఈ ప్రపంచపు అంతు ఎంత, అంతరిక్షం అంతు ఎంత అనే దానికి శాస్త్రవేత్తలు అనేక లేటెస్ట్ ఎక్విప్మెంట్ సైతం కనుక్కొని అంతరిక్షపు ఆనుపానులు మొత్తాన్ని కూడా చెల్లడ పట్టేస్తున్నారు. ఎక్కడెక్కడో ఉన్నటువంటివి, మనిషి కంటికి కూడా కనిపించినటువంటివి, అక్కడికి ప్రయాణం చేయాలంటే కనీసం మనకి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అలాంటి ప్లేసెస్కి సైతం అంతరిక్ష శాస్త్రవేత్తలు వెళ్ళిపోతున్నారు, మన మనుషులే వెళ్ళిపోతున్నారు. కానీ న్యాయం, చట్టం అనే దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎవరికి వాళ్ళకి అన్నట్టుగానే ఉంది. అందరికీ సమానం మాత్రం కాదు. ఎందుకంటే దానికి ఈ కేసు కూడా ఒక ఉదాహరణగా చెప్పాలి. అది 2007 డిసెంబర్ 26 విజయవాడ నగరానికి సమీపంలో ఇబ్రహీంపట్నం ప్రాంతం. ఒక సాధారణ ఉదయం అనుకున్నది క్షణాల్లోనే భయంకరమైన వార్తగా మారింది. ఫార్మసీ చదువుతున్నటువంటి యువతి ఆయేషా మీరా తన హాస్టల్ గదిలో మృతదేహంగా కనిపించింది. శరీరంపై గాయాలు, అత్యాచారం జరిగిన ఆనవాళ్లు, తర్వాత హత్య. ఈ ఒక్క ఘటన కుటుంబానికి కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ని కుదిపేసింది. ఆయేషా మీరా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థిని. చదువులో ప్రతిభ, భవిష్యత్తుపై కలలు. కానీ ఆ కలలు ఒక్క రాత్రిలోనే ఛిద్రమయ్యాయి. ఘటన జరిగిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట్లో పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. హాస్టల్ సెక్యూరిటీ, పరిసరాల్లో తిరిగిన అనుమానితులు, వ్యక్తిగత పరిచయాలు అన్నింటినీ పరిశీలించారు. కానీ స్పష్టమైన ఆధారాలు మాత్రం బయటికి రాలేదు. 2 ఏళ్లు గడిచాయి. 2009లో పోలీసులు సత్యంబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడే నేరస్తుడని ప్రకటించారు. అతని మీద అత్యాచారం మరియు హత్య కేసులు నమోదు చేశారు. మీడియా కూడా అతడిని నిందితుడిగా ప్రస్తావించింది. కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి తరలించారు. 2010 సెప్టెంబర్లో విజయవాడ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సత్యంబాబుకు జీవిత ఖైదు విధించింది. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు, ఫోరెన్సిక్ రిపోర్ట్ల ఆధారంగా కోర్టు తీర్పు వెలువరించింది. అప్పటికి కేసు ముగిసిందనుకున్నాం. కానీ అసలు కథ అక్కడితో ముగియలేదు. సత్యంబాబు మొదటి నుంచి తాను నిర్దోషిని అని చెప్పాడు. తనపై తప్పుడు కేసు పెట్టారని వాదించాడు. అతను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పీల్ చేశాడు. ఇదే సమయంలో ఆయేషా మీరా తల్లిదండ్రులు కూడా దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు నిందితులు ఎవరో బయటపడలేదని, కేసుని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ నిజం మాత్రం వెలుగులోకి రాలేదు. ఈ కేసుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. కేసు మళ్లీ ప్రజల దృష్టిని ఆకర్షించింది. నిర్దోషి వ్యక్తి శిక్ష అనుభవిస్తున్నాడా, లేక నిజంగా అతడే నిందితుడా అన్న సందేహాలు కూడా పెరిగాయి. 2022 సంవత్సరం మార్చి నెల కీలకమైనటువంటి మలుపు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును వెలువరించింది. ట్రయల్ కోర్టు విచారణలో తీవ్ర లోపాలు ఉన్నాయని పేర్కొంది. పోలీసులు సమర్పించినటువంటి ఆధారాలు సరైనటువంటి విధంగా నిరూపించబడలేదు అని వ్యాఖ్యానించింది. ఇక సత్యంబాబుని నిర్దోషిగా ప్రకటించింది. దాదాపు 12 సంవత్సరాలు జైల్లో గడిపిన అతనికి కేవలం ₹1,00,000 పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒక నిర్దోషి అయినటువంటి వ్యక్తి 12 ఏళ్లు జైల్లో గడిపాడు అంటే దర్యాప్తు వ్యవస్థలో ఎంత పెద్ద లోపాలున్నాయో అన్న ప్రశ్న లేవనెత్తింది. అసలు నిందితులు ఎవరు, వాళ్ళు ఇంకా బయటే ఉన్నారా అన్న సందేహాలు ఇంకా మిగిలిపోయాయి. ఆయేషా మీరా కుటుంబం మాత్రం న్యాయం కోసం పోరాటం ఆపలేదు. అసలు నిందితులను గుర్తించి శిక్షించాలని వారు ఇప్పటికీ కోరుతున్నారు. ఈ కేసు కేవలం ఒక హత్య కేసు కాదు. ఇది దర్యాప్తు ప్రమాణాలు, పోలీసుల బాధ్యత, న్యాయ వ్యవస్థ, అధికార వ్యవస్థలో కూడా సమగ్రత గురించి పెద్ద ప్రశ్నల్ని లేవనెత్తినటువంటి కేసు. ఒక యువతి ప్రాణం పోయింది. ఒక వ్యక్తి జీవితంలో 12 సంవత్సరాలు కోల్పోయాడు. కానీ అసలు నిజం మాత్రం ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఈ కేసు మనకు గుర్తు చేసేది ఒక్కటే: న్యాయం ఆలస్యం అయితే అది బాధితులకు రెండోసారి అన్యాయం చేసినట్టే. ఇక్కడ న్యాయం సమాధి చెయ్యబడింది. న్యాయం సమాధి చేయబడింది. ఇందాక మనం ఒక మాట అనుకున్నాం, నిందితులు బయటే ఉన్నారా అని. నిందితులు బయటే ఉన్నారు, బయటే ఉంచబడ్డారు ఈ కేసులో. ఆయేషా మీరా మన ఇంట్లో మన చెల్లో, మన అక్కో అయ్యుంటే ఇది ఒక పాయింట్ అయితే, ఎవరైతే ప్రభుత్వ పెద్దలు, న్యాయ పెద్దలు, చట్టాన్ని పరిరక్షించేటువంటి పెద్దలు, వీళ్ళందరి ఇళ్లల్లో ఆయేషా మీరా లాంటి సంఘటన జరిగితే న్యాయం ఇలాగే ఉండేదా? న్యాయం ఇలాగే ఉండేదా? దీనికి సమాధానం దొరుకుతుందా? అందుకే అనుకునేది,
న్యాయం ఎప్పుడూ కూడా సమానం కాదు. అది మీకైనా నాకైనా న్యాయం ఎప్పుడూ సమానం కాదు. ఎన్నో కేసులు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో కేసులు ఉన్నాయి చెప్పుకోవడానికి. అంతెందుకు, నిన్నటికి నిన్న లిక్కర్ స్కామ్లో ఢిల్లీ కోర్టు ఇచ్చినటువంటిది, రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఇప్పుడు మళ్ళీ దాని మీద సిబిఐ వాళ్ళు కోర్టుకు వెళ్తారట, హైకోర్టుకి, లేదు సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఒక కోర్టు ఏమో సిబిఐదే తప్పు, మొత్తం వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవంటుంది, కానీ సిబిఐ ఏమో హైకోర్టుకు వెళ్తూ ఉంటుంది. ఒక కేసులో ఒక కోర్టులో వచ్చినటువంటి తీర్పు ఇంకో కోర్టుకు వెళ్ళేసరికి మారిపోతూ ఉంటుంది. ఇందులో మంచి చెడు రెండూ ఉన్నాయి. మరి న్యాయం ఎక్కడుంది? ద జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అనేటువంటి మాట మనం చెప్పుకుంటాం. ద జస్టిస్ హరీడ్, ద జస్టిస్ బరీడ్ అని కూడా చెప్పుకుంటాం. నిన్న అదే జరిగింది. ఆయేషా మీరా రూపంలో న్యాయం సమాధి చేయబడింది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.